నమస్తే టైటన్స్, నా పేరు సంచిత్. తను నా కో-ఫౌండర్ మనోజ్. నమస్తే టైటన్స్. ఈరోజు మీ అందరి ముందుకి మేము ఎందుకు వచ్చామంటే మీ అందరిలో ఫేస్ చేసే ప్రాబ్లం గురించి మాట్లాడటానికే వచ్చాం. టైటన్స్, ఒక బిడ్డ పెరిగేటప్పుడు ఆ బిడ్డ తల్లిదండ్రులు తనకొక వాకర్ తీసుకొచ్చి ఇస్తారు. ఇంకొంచెం పెరిగాక ఎక్స్ట్రా వీల్స్ ఉన్న ఒక సైకిల్ని తెచ్చిస్తారు. చాలా ఓపిక్గా ఆ పేరెంట్స్ ఆ బిడ్డని నడిపించడం కోసం, పరిగెత్తించడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అన్ని పనులు చేసినటువంటి ఆ పేరెంట్స్ ఒక సమయంలో వృద్ధాప్యంలోకి వస్తారు. ఆ సమయంలో వాళ్ళు బయట తిరగడం, నడవడం చాలా కష్టమవుతుంది. మనం ఏం చేయగలం? టైటన్స్ ఒక వయసు వచ్చిన తర్వాత రెగ్యులర్ చైర్స్లో కూర్చోవడం గానీ, లేవడం గానీ ఆ పెద్దవాళ్ళకి చాలా కష్టం అవుతుంది. లెగవటానికి, కూర్చోటానికి కష్టపడే ఈ విషయంలో మనం టెక్నికల్ లాంగ్వేజ్లో సిట్ టు స్టాండ్ లేదా STS అని చెప్తాం. అందులోనూ ముఖ్యంగా వయసు పైబడిన వారు ఎవరైనా సర్జన్ నుండి రికవర్ అవుతూ ఉంటే వాళ్ళకి ఈ బేసిక్ యాక్టివిటీ చేయడం చాలా చాలా కష్టమైన, రిస్క్తో కూడిన పని అవుతుంది. ఇండియాలో ఇప్పటి వరకు 60 సంవత్సరాలు దాటిన వారు 12 కోట్ల వరకు ఉన్నారు. ఈ సంఖ్య 2030లోగా 20 కోట్లు దాటుతుంది. అందరూ ఏదో ఒక రోజు వృద్ధులు అవుతారు, కానీ ఆ వృద్ధాప్య భారంతో వాళ్ళు ఈ కష్టాన్ని అనుభవించాల్సిన అవసరం లేదు. ఈ ప్రాబ్లంకైన సొల్యూషన్ని మేము తీసుకొచ్చాం. స్టాండిటీస్ చైర్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో తయారు చేయబడ్డ స్టాండిటీస్ అనేది ఒక హెల్ప్ఫుల్ చైర్. ప్యాసివ్లీ, ఏ మోటారు లేకుండా, ఎలక్ట్రిసిటీ లేకుండా, బ్యాటరీ కూడా లేకుండా మీరు కూర్చోవడానికి, పైకి లేవడానికి ఎలాంటి డిస్కంఫర్ట్ లేకుండా మీకు ఇది హెల్ప్గా ఉంటుంది. స్టాండిటీస్ ఎంత కన్వీనియంట్ అంటే దీన్ని మీ ఆఫీసుల్లో, ఇళ్లల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా పబ్లిక్ ప్లేసెస్ లో కూడా, ఉదాహరణకి ఎయిర్పోర్ట్, బస్ స్టేషన్, రైల్వే స్టేషన్, హాస్పిటల్స్, హోటల్స్, అంతేందుకు వాష్రూమ్ లో కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. స్టాండిటీస్ కేవలం చైర్ మాత్రమే కాదు, మనతో ఉన్నటువంటి వృద్ధులు లేవడానికి, కూర్చోవడానికి సులభంగా డిగ్నిటీతో చేయగలిగిన పని. ఇది వాళ్ళకి సౌకర్యంగా ఉంటుంది. స్టాండిటీస్ చైర్ ని ఇండియాలో ఉండే ప్రతి ఇంటికి వెళ్లి చేర్చడానికి మేము మీ దగ్గర అడగపోయేది 3 కోట్లు విత్ కన్వర్టబుల్ ఇన్స్ట్రుమెంట్స్. టైటన్స్, స్టాండిటీస్ కి చెందిన ఈ మిషన్ లో మీరు మాతో పాలు పంచుకోవాలనుకుంటున్నారా? మీకు ఈ యూనిక్ కుర్చీని తయారు చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? దీన్ని మొదలుపెట్టింది ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ నుండి. 2013లో కొంతమంది ఫిజియోథెరపిస్ట్, ఆర్థోపెడిక్, జెరియాట్రిక్స్ అందరూ కలిసి ఒక స్టాటిస్టిక్స్ ని చెప్పారు. అదేంటంటే ఈ రోజు మన దేశంలో 60 సంవత్సరాలు నిండిన వాళ్ళు 12 కోట్లకు పైగానే ఉన్నారు. ఆ పాపులేషన్ కి సపోర్ట్ చేయడం కోసం కొన్ని బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ చాలా అవసరం. అందులో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే కూర్చోవడం, పైకి లేవడం. ఇక్కడ మా ప్రొఫెసర్ అనంత సురేష్ గారు ఉన్నారు. అతని ద్వారానే మేము ఈ ప్రోడక్ట్ ని సృష్టించాం. ఇది చేయడానికి నాకు ఇన్స్పిరేషన్ దీని నుంచే వచ్చింది. దీని పేరు టిన్ లెడ్. దీని లోపల మింట్ పెట్టి అందరూ సేల్ చేస్తారు. ఇట్ ఈస్ ఏ వెరీ ఇంట్రెస్టింగ్ షెల్. వెన్ యూ ప్రెస్ ఆన్ ఇట్, ఇట్ బికమ్స్ లూస్, అండ్ వెన్ యూ యాక్చువల్లీ డూ ఇట్ ఫ్రమ్ అండర్నీత్ హిప్ అప్స్. ఇట్స్ అ టిక్ టాక్ క్లిక్ క్లాక్ టిన్ లెడ్. తర్వాత దీన్ని కిందికి పుష్ చేస్తే తిరిగి ఇది పైకి వెళుతుంది. సో అక్కడి నుంచే మాకు ఆ ఐడియా వచ్చింది. ఆ తర్వాత 2020లో కమర్షియలైజ్ చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. మేము ఇన్వెస్టర్స్తో మాట్లాడాం. ఆల్మోస్ట్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తానని మా దగ్గర ఒప్పుకున్నారు కూడా, కానీ ఆ తర్వాత వాళ్ళు చేయలేదు. Having a concept is one thing, writing in paper is one thing. To actually make a product, lot of what we talk about, valley of death. ప్రాబ్లంని మేము చాలా దగ్గర నుంచి చూసాం. 90 కంటే ఎక్కువ వయసున్న వాళ్ళు యూజ్ చేస్తున్నప్పుడు వాళ్ళ మొహం చూస్తే మాకు అర్థమైంది వాళ్ళకి ఇందులో నుంచి మంచి సపోర్ట్ దొరుకుతుందని. ఒకవేళ మనం ఆ సీటుని పైకెత్తి నిలబెట్టామంటే మేము ఆ ప్రయత్నమే చేస్తున్నాం.